నమస్కారం అండి. ఈరోజు నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మరి ఒక అవకాశం నాకు ప్రజలకి హెల్ప్ చేయాలని చెప్పేసి దేవుడు ఇచ్చిన అవకాశం ఇప్పుడు హ్యూమన్ రైట్స్ది ఇచ్చారు. లాస్ట్ ఒక 1 month ముందర డాక్టరేట్ కూడా రావడం జరిగింది నాకు. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జనరల్ సెక్రటరీగా పోస్ట్ రావడం జరిగింది నాకు. ఇది మన నెల్లూరు ప్రజలందరూ నాకు చేసిన హెల్ప్గా భావిస్తున్నాను. ఇది నాట్ ఓన్లీ నెల్లూరు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో కల్లా ఆ ఒక జిల్లాల్లో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు కొందరు సర్టిఫికేట్స్ రాకుండా ఇంకా వేరేగా వాళ్ళ ఇంట్లో ఏదన్నా కానీ సమస్యలు డిపార్ట్మెంట్ ద్వారా అయితే కానీ ఇంకా వేరే సమస్యలు ఏదన్నా కానీ వాళ్ళు చేయించుకోలేకపోయి వాళ్ళు ఆ స్తోమత లేని వాళ్ళకి ఈ హ్యూమన్ రైట్స్ అనేది చాలా ఉపయోగిస్తుంది. ఈ ఒక హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రాము మనం February 8వ తారీఖున ఢిల్లీ నుంచి రోహిత్ పాండే గారు వస్తున్నారు. దీనికి సార్ కూడా చీఫ్ గెస్ట్గా ఉన్నారు. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరైతే జిల్లాగా ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా వస్తారు అందరూ. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి మనం ఎస్పీ గారితో అయితే కానీ అదేవిధంగా మన డిఎస్పీ గారితో మన కలెక్టర్ గారితో అందరితో కలవడం జరిగింది. సో అందరూ కూడా వస్తానని చెప్పేసి చాలా వెల్కమ్ చేశారు. అందరూ కూడా మద్దతు ఇస్తారని చెప్పారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ February 8వ తారీఖు ARF కన్వెన్షన్ హాల్ ఏదైతే బట్వాడిపాలెం సెంటర్లో ఉందో ఏసీబీ ఆఫీస్ ప్రక్కన అక్కడ ఈవినింగ్ 6 o'clock నుంచి 8 o'clock వరకు ప్రోగ్రాం నడుస్తుంది. నెల్లూరు ప్రజలందరూ వస్తారని ఆశిస్తూ, ఇదేమంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉండే ఇదన్నమాట. దీనికి ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరి కోసం మనం ఎంతవరకు చేయగలుగుతామో హెల్ప్ చేద్దాము అని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ వస్తే మీకు కూడా అవేర్నెస్ తెలుస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాము. ఒక ఆఫీస్ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి కూడా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టున్నారు. సో నెల్లూరులో కూడా ఒక పెద్ద ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం త్వరలో. అదేవిధంగా ప్రజలందరూ ఒకసారి ARF కన్వెన్షన్ హాల్ February 8వ తారీఖున సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు అందరూ రండి. మీరు ఆ ప్రోగ్రామ్ని విజయవంతంగా చేస్తే ఇంకా మనకు కూడా ఫ్యూచర్లో ఏదన్నా ప్రోగ్రామ్స్ చేయాలంటే కూడా ప్రతి ఒక్క దానికి కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా అందరినీ తెలియజేసుకుంటున్నామండి. అదేవిధంగా మన రసూల్ భాయ్ నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా 2 years నుంచి చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అదేవిధంగా మన సార్ వచ్చేసి దాదాపు 8 ఏళ్ళ నుంచి అడ్వైజర్ కమిటీగా నేషనల్ అడ్వైజర్ కమిటీగా ఉన్నారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన దాంట్లో కూడా సార్ కిషోర్ గారు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి సార్ కూడా సేవలు చేస్తూ హ్యూమన్ రైట్స్లో ఉన్నారు. ఇది స్టేట్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు అనమాట. అంటే ఎడ్యుకేషన్ వింగ్, దీంట్లో చాలా వింగ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎడ్యుకేషన్ అని చెప్పేసి హెల్త్ గురించి దానికి నేను అందరిలో జనరల్ బాడీ అనమాట. అది అంటే ప్రతి ఒక్క వింగ్కి కూడా మనం ఏపీ వైడ్లో మనం ఏదన్నా చేయగలుగుతాము. ఆ ఒక దేవుడు ఇచ్చిన అవకాశానికి ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నానండి. నమస్కారం అండి. ఇది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అండి, అండర్ గవర్నమెంట్ నీతి ఆయోగ్. మీరు మంచి ప్రశ్న వేశారు. ఇది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్, దీంట్లో అమెరికన్ వాళ్ళది కూడా సపోర్ట్ ఉంది. అదేవిధంగా మన ఇండియన్ నీతి ఆయోగ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీంట్లో టైఅప్ ఉందండి. ఇది ఒక రికగ్నైజ్డ్ గవర్నమెంట్ సర్టిఫైడ్, దీనికి ఒక ఆథరైజేషన్ కూడా ఉంది. మొత్తం పక్కగా ఏదో ఆషామోసిగా దిగటం లేదు, ఇది పక్కగా విత్ రైట్స్తో పాటు ఉన్నాయి. దీంట్లో ఆ రోజు హక్కులు కూడా దీంట్లో సపరేట్ దీనికి హక్కులు ఉన్నాయి. ఆ సర్టిఫికేట్స్ కూడా ఆ రోజు మీరు అందరూ సమయంలో కేటాయింపు చేస్తే మీ అందరి ముందర ఆ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు నాకు ఇవ్వడం జరుగుద్దండి.